ఆ రెండు చెడులు ఒకటై ఒక మంచిలా తయారైంది. అదే మీ లీలా. ఇప్పుడు తెలిసింది కదా, ఇక నుంచి నువ్వు నా శిష్యుడివి. అలాగే. నువ్వు చెప్పినట్టే ఈవిడ గారి గురించి అన్ని ఎంక్వైరీ చేశాను. అసలు ఈవిడ పేరు సువర్ణే కాదు. అసలు నువ్వు ఏ కారణంతో ఇదంతా చేశావు? ఇదిగో నీ కొడుకు. ఈ దుర్మార్గుడి మీద పగతోనే నేను ఇదంతా చేశాను. మా అక్కని పెళ్లి చేసుకుని మోసం చేశాడు. ఇంకా గుర్తుకు రాలేదా? నీ బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడానికి ఊటీలో ఒక నెల రోజులున్నావు కదా, గుర్తొచ్చిందా? నువ్వు ఆ సువర్ణ చెల్లెలవా? అవును, ఆ సువర్ణ చెల్లెలు రక్షని నేను. మా అక్క నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. కానీ నువ్వు మా అక్కని మోసం చేసి మా అక్క ప్రాణాలు తీసుకోవడానికి కారకుడవయ్యావు. అలా నీకు చెప్పిందా? నాకు ఫోన్ చేసి మరీ చెప్పుకుని ఏడ్చింది. అలా ఏడుస్తూ ఫోన్లో నేను లైన్లో ఉండగానే సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. మీ అక్క ఏం చెప్పిందో నువ్వేం విన్నావో నాకు తెలియదు రక్ష. కానీ నేను చెప్పేది కూడా విను. నేను ప్రేమిస్తున్నానని చెప్పి మీ అక్కని మోసం చేయలేదు. మీ అక్కే నన్ను ప్రేమించింది. నన్ను పదే పదే ప్రేమిస్తున్నానంటూ అనుక్షణం వెంట పడింది. ఎంతగానో విసిగించింది. ఒకసారి విసుగొచ్చి చెంప పగలగొట్టు మరీ వివరంగా చెప్పాను. ఆ తర్వాత నాకెప్పుడు అమ్మాయి కనిపించలేదు. నన్ను మర్చిపోయిందనుకొని నేను రిలాక్స్ అయ్యాను. కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటేనే నాకు తెలిసిందే మీ అక్క సూసైడ్ చేసుకుని చనిపోయిందని. తను నన్ను ప్రేమించి నేను తిరిగి ప్రేమించకపోతే, మీ అక్క నా ప్రేమను పొందలేకపోతే అది నేను చేసిన మోసం ఎలా అవుతుంది? మీ అక్క చావుకి నేనెలా కారణం అవుతాను? నీ మాటల్ని మాత్రం నిజమని ఎలా నమ్మమంటావు? నాకు తెలుసు సువర్ణ గారు మీరిలా అడుగుతారని. కాని పార్దుగారు చెప్పిన మాటలన్నీ నిజాలే. మీరు నమ్మి తీరాలి. సరే, ఇప్పటికీ మీరు నమ్మకపోతే ఐశ్వర్య గారు, అవేంటో తెలుసా అండి? పార్దు గారు ఊటీలో ఉన్న నెల రోజుల కాల్ డేటా. దాంట్లో మీ అక్కే ఎన్నోసార్లు పార్దు గారికి ఫోన్ చేసినట్టుందే తప్ప ఏ ఒక్కసారి కూడా పార్దు గారు మీ అక్కకి కాల్ కానీ మెసేజ్ కానీ చేసినట్టు లేదు. పార్దుగారి మనసేంటో తెలుసుకోకుండా మీ అక్కే పార్దుగారి వెంటపడ్డారు. అవును రక్ష, మీ అక్క సువర్ణ విషయంలోనే కాదు, ఏ ఆడదాని విషయంలో కూడా ప్రేమ ముసుగుతో నేనెవ్వరిని మోసం చేయలేదు. మీ అక్క మాటలు విని పార్దుగారిని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు రక్ష. ఆ తర్వాత కూడా
ఆవేశంలో కొట్టినందుకు మీ అక్కకి సారీ కూడా చెప్పాలని చూశాను, కానీ మీ అక్క నాకు కనిపించలేదు. పార్థు గారిని తప్పుగా అర్థం చేసుకుని తప్పుడు మార్గంలో ఇంట్లోకి చేరాని తప్పులు చేశాను. మా అక్క అంటే నాకు ప్రాణం. నన్ను చిన్నప్పటి నుంచి మా అక్కే పెంచింది, చదివించింది. నాకు ఫోన్ చేసి లవ్ ఫెయిల్ అయిందని ఏడ్చి చెప్తే నిజమని నమ్మాను. మీ కారణంగా మా అక్క నాకు దూరం అయిందని మీ మీద బాగా పెంచుకుని వచ్చాను. అందుకే నేను ఇలా చేశాను. నన్ను క్షమించండి. నీ అక్క చావుకి నా కొడుకు కారణం కాకపోయినా ఆ కారణంగా మమ్మల్నందర్నీ చాలా ఇబ్బంది పెట్టావు రక్ష. మమ్మల్నందర్నీ ఎంత ఇబ్బంది పెట్టినా సహించేవాళ్ళం. కాని నువ్వు నా కోడల్ని ఇబ్బంది పెట్టావు. నువ్వు మా అందరి బంధాలతోనూ అనుబంధాలతోనూ ఆడుకొని నా కోడలు ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి కూడా కారణమయ్యావు. అందుకు నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఐశ్వర్య, వెంటనే పోలీసుల్ని పిలిపించి అరెస్ట్ చేయించు. వద్దత్తయ్య గారు, వాళ్ళక్క చనిపోయిందన్న బాధతో, ఆ చావుకి కారణం పార్థుగారేనన్న అపోహతో తనిలా చేసిందే తప్ప వేరే ఏ కారణంతోనూ కాదు. ఈ విషయంలో రక్షని క్షమించండి. అమూల్య చెప్తుంది కదా ఆంటీ, రక్షని క్షమించేద్దాం. అవునమ్మా. అత్తయ్య గారు, చేసిన తప్పుకి రక్ష పశ్చాత్తాపడుతుంది కదా, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. నేనింక బయలుదేరతాను. నా వల్ల మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కి అందరూ నన్ను క్షమించండి. రక్ష, మీరు నవ్వుతూ వెళ్ళాలి. అత్తయ్య గారు, ఈ విషయంలో నేను చొరవ తీసుకుంటున్నందుకు ఏమీ అనుకోకండి. ఒక్క నిమిషం. ఇందులో మీ ఖర్చులకు కావాల్సిన డబ్బు, నగలు అన్నీ ఉన్నాయి. తీసుకోండి. చూడండి, మీరు ఇంటికి ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. మీరు ఈ ఇంట్లో మనిషి అని గుర్తుపెట్టుకోండి. పార్థు గారు, మీరొక పని చేయాలి. ఏంటమూల్య? రక్ష గారికి మీ కంపెనీలోనే ఒక మంచి జాబ్ ఇవ్వాలి. తప్పకుండా అమూల్య. రక్ష గ్రాఫిక్ డిజైనర్ కాబట్టి దానికి సంబంధించిన జాబ్లోనే పెడతాను. ఇప్పుడు మీరు హ్యాపీనే కదా రక్ష? అమూల్య, నేను ఇంటికొచ్చి ఎంతో ద్రోహం చేశాను. కానీ
నువ్వు నాకు ఎంతో ఉపకారం చేశావు. ఒక పుట్టింటి నుండి మెట్టింటికి పంపిస్తున్నట్టు నన్ను పంపిస్తున్నావు. నిజంగా నువ్వు దేవతవా అమూల్య. మీ అందరి మనసులో నొప్పించుంటే నన్ను క్షమించండి. జరిగిందేదో జరిగిపోయింది. మీరింకా హ్యాపీగా వెళ్ళండి. అమ్మా అమూల్య, ఇప్పుడు దాకా ఆఫీసులో పనిచేసి వచ్చావు. ఇప్పుడేమో నాకు చాకరీ చేస్తున్నావు. నీకెప్పుడు సుఖం లేదమ్మా. అమ్మా, ఇవేవీ నేను కష్టంగా ఫీల్ అవ్వడం లేదు. అయినా అమ్మకి సేవలు చేయడం అంటే ఎంత అదృష్టం చేసుకుని ఉండాలో తెలుసా? సరే, ఆఫీస్ ఎలా ఉందమ్మా? నిన్నే అడుగుదాం అనుకుంటే నువ్వు బాగా అలసిపోయి లేటుగా వచ్చావని నిన్నేం అడగలేదమ్మా. అంతా బాగానే ఉందమ్మా. కానీ మా ఎండి చరణ్ గారి పేరు మాత్రం ఆఫీస్లో మారు మోగిపోతుంది. ఏంటంట? అతను ప్రస్తుతం ఫారిన్లో ఉన్నాడంట. ఆయనిక్కడ లేకపోయినా సరే అతని విషయంలో ఆఫీస్లో మామూలు బిల్డప్ ఇవ్వట్లేదు. చరణ్ సార్ ఇలాగా, చరణ్ సార్ అలాగా, చరణ్ సార్ ఇంత, చరణ్ సార్ అంతా అంటూ ఒకటి బిల్డప్ అనుకో. ఆకాశం మీదొక చెయ్యేస్తాడు, భూమి మీదొక చెయ్యేస్తాడు, రెండూ పట్టుకుని ఉయ్యాల ఊగేస్తాడు అంటూ ఇలా అతని పేరు చెప్పుకుని ఎంత హడావిడి చేస్తున్నారో. అతన్ని నువ్వు చూసావమ్మా? లేదమ్మా, కనీసం ఆయన ఫోటో కూడా చూడలేదు. ఇవాళ్ళు వస్తున్నట్టు నిన్ననే ఆఫీస్కి ఫోన్ చేశారంట. అందరూ హడిలిపోయారనుకో. ఈ పాటికి వచ్చేసే ఉంటారు. అతను కమెడియన్ గా ఉంటాడో కమాండర్ గా ఉంటాడో నాకు తెలీదు, కానీ ఆఫీస్లో వాళ్ళని చూస్తుంటే మాత్రం కామెడీ ఎక్కువైపోయింది. అలాంటి వాళ్ళ దగ్గర పనిచేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. జాగ్రత్తమ్మా అమూల్య. అమ్మా, నా విషయంలో వాళ్లకే కష్టమవుతుంది, కానీ నాకు వాళ్ళెప్పుడూ కష్టమవ్వరు. పాపని ఆఫీస్కి తీసుకురాకూడదని మేనేజర్ గారు అన్నారు. ఆయనకి నేను మామూలు కోటింగ్ ఇవ్వలేదు, చాలా గట్టిగానే ఇచ్చాను. ఏం మనుషులే మీరు? ఈ అబ్బాయి వేసుకున్న వేషానికైనా విలువ ఉండయా? విలువ లేకుండా కళ్ళు నెత్తి మీద పెట్టుకొని ప్రవర్తించకండి. సారీ సార్, సారీ బాబు.
మహాత్మా గాంధీ మన దేశానికి స్వతంత్రం తెచ్చిన గొప్ప వ్యక్తి. అలాంటి మహానుభావుడి వేషం వేసుకొని ఇలా అడుక్కోవడం తప్పు. ఆకలి తీర్చుకోవడానికి చాలా మార్గాలున్నాయి. అంతేగాని దేవుళ్ళని, దేవుళ్లాంటి మనుషుల్ని ఇలా బజార్కిడ్చి కించపరచకూడదు. వాళ్ళకివ్వాల్సిన గౌరవం వాళ్ళకి భక్తితోనో దేశభక్తితోనో ఇవ్వాలి. ఇలా కాదు. మరోసారి ఇలా కనిపించావంటే బాగోదు. అలాగే అలాగే సార్. తీసుకో. ఇంతకీ ఆ చరణ్ ఆఫీస్కి ఎప్పుడొస్తాడంట? ఆ మహానుభావుడు రేపొస్తాడంట. సరేనమ్మా, అతను 6 అడుగుల బుల్లెటో 6 అంగుళాల చాక్లెటో తెలీదు కాని వచ్చినప్పటి నుంచి ఇంట్లో కూడా ఆ చరణ్ గురించి డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఎలాగో రేపు వస్తాడు కదా, చూద్దాం. ఈ అన్నపూర్ణాదేవికిచ్చిన మాట నుండి బయటపడాలంటే ఒక్కటే మార్గం. ఆవిడ రూట్లోనో వాళ్ళ అబ్బాయి పార్థు రూట్లోనో వెళ్ళాలి. తన చేతే బయటికి వెళ్ళగొట్టించుకోవాలి. పార్థు గారు, ఏంటమూల్య? ఏంటమూల్య, చాలా సంతోషంగా ఉన్నట్టున్నా? ఏంటి విషయం? ఏం లేదు పార్థు గారు, మనం అర్జెంటుగా త్రివేంద్రం వెళ్ళాలి. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయండి. త్రివేంద్రమా? దేనికి? అక్కడి నుంచి కొట్టాయం వెళ్ళడానికి ఒక టాక్సీ కూడా మాట్లాడండి. ఎందుకు? కొట్టాయంలో ఒక మంచి ఎక్సలెంట్ బోట్ హౌస్ కూడా అరేంజ్ చేయండి. అమూల్య, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎందుకేంటి పార్థు గారు? హనీమూన్కి. హనీమూన్కా? అవును పార్థు గారు. ఎవరికి? ఎవరో హనీమూన్కి అవన్నీ చేయమని మీకెందుకు చెప్తానండి? మనిద్దరికే హనీమూన్. మనిద్దరికి హనీమూనా? అవును, మనిద్దరికే. అమూల్య, నిజంగా నువ్వే చెప్తున్నావా? నిజం పార్థు గారు, నేనే చెప్తున్నాను. వెంటనే నేను చెప్పినవన్నీ అరేంజ్ చేసేయండి. ఏంటమ్మా, ఏంటో అరేంజ్ చేయమని చెప్తున్నావు? ఏంట్రా, మీ మొహాలేంటి ఆనందంతో వెలిగిపోతున్నాయి? విషయం ఏంటో చెప్పండ్రా. మీరు చెప్పండి పార్థు గారు. నువ్వే చెప్పమూల్య. అబ్బా, ఏం సిగ్గుపడుతున్నారా ఇద్దరు? అమ్మా, అది నేను అమూల్య హనీమూన్కి వెళ్తున్నా.
వెళ్తున్నారా? అవును. నిజంగా? నిజమేనండి అత్తయ్య గారు. పెళ్ళై 2 సంవత్సరాలు దగ్గరవుతుంటే మీరిద్దరూ ఇప్పుడు హనీమూన్కి వెళ్తున్నారా? అయితే ఏంటి, మీరు మాత్రం పెళ్ళై పిల్లలు పుట్టినా కూడా సింగపూర్ అని స్విట్జర్లాండ్ అని అన్నయ్య గారితో కలిసి మీరు షికారు చేయడం లేదా? ఆ, నాది వేరే. ఆ కదా, అయితే మాది కూడా వేరేనే. ఏంట్రా పార్దు అలా బొమ్మలా నిలబడి చూస్తావేంటి? అమూల్య అన్న వెంటనే ఇలాంటివన్నీ జరిగిపోవాలి. అమూల్య చెప్పినవన్నీ త్వరగా రెడీ చెయ్యి. అమ్మా అమూల్య, ఇప్పుడు ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ కి హనీమూన్ కి బయలుదేరాలి. పద. డ్రెస్ చేంజ్ చేసుకునే వరకు కాస్త టైం ఇవ్వవా? ఈ డ్రెస్ కేం సూపర్ గా ఉంది. పదమ్మా అమూల్య, పద. రే పార్దు, నువ్వు కూడా పద. నీ బట్టలు కూడా నేను సర్దేస్తాను. పద. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లిఫ్ట్ కావాలా అండి? మీరు చాలా గ్రేట్ అండి. లిఫ్ట్ కావాలా అని అడుగుతున్నారు. సరే రండి, డ్రాప్ చేస్తాను. ఒక అమ్మాయి మిమ్మల్ని లిఫ్ట్ అడగకుండానే మీరే లిఫ్ట్ ఇస్తానంటున్నారంటే మీ మనసులో ఏదైనా ఉద్దేశం ఉందా అండి?